బ్రిటిష్ మహారాణి కిరీటంలో ఒక వజ్రాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? దాని పేరే కోహినూర్. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఈ డైమండ్ మన తెలుగు రాష్ట్రానికి చెందిందని మీలో ఎంతమందికి తెలుసు? అండ్ దీని కాస్ట్ అప్రాక్సిమేట్గా 15,000 కోట్లు. వినడానికి ఈ నంబర్ చాలా ఫ్యాన్సీగా ఉన్నా కోహినూర్ చరిత్ర వింటే మాత్రం కాస్త భయమేస్తుంది. ఎందుకంటే ఈ వజ్రం వల్ల కొన్ని సామ్రాజ్యాలే కూలిపోయాయి. అసలు మన తెలుగు నేలలో ఉండాల్సిన కోహినూర్ బ్రిటిష్ క్వీన్ కిరీటంలోకి ఎలా చేరింది? దీనితో ముడిపడిన ఆ శాపం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇండియన్ హిస్టరీలోకి కాస్త వెనక్కెళ్తే 12th సెంచరీలో దక్షిణ భారతదేశాన్ని కాకతీయులు రూల్ చేసేవారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొల్లూరు మైన్స్లో ఈ వజ్రం బయటపడింది. అండ్ దీని బరువు సుమారుగా 190 క్యారెట్స్ ఉండేదంట. ఇక్కడ క్యారెట్స్ అంటే మనం తినేవి కాదండోయ్. ఎలా అయితే మనం గోల్డ్ కొనేటప్పుడు దాని ప్యూరిటీని 24 క్యారెట్స్ ఆర్ 18 క్యారెట్స్ అని చెక్ చేస్తామో, అలానే డైమండ్ లాంటి జెమ్ స్టోన్స్లో వాటి బరువుని క్యారెట్స్లో మెజర్ చేస్తారు. ఒక క్యారెట్ అంటే 200 మిల్లీగ్రామ్స్ అని అర్థం. సో ఈ కోహినూర్ అప్పట్లో సుమారుగా 38 గ్రామ్స్ ఉండేది. 1323లో కాకతీయుల రాజ్యం పైన గియత్ అల్దిన్ తుగ్లక్ అనే రాజు దాడి చేసి కోహినూర్తో పాటు ఎంతో విలువైన ఖజానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 200 సంవత్సరాల పాటు ఈ వజ్రం తన వారసులకి దక్కుతూ వచ్చింది. మనం చిన్నప్పుడు హిస్టరీ బుక్స్లో మొఘల్ ఎంపైర్ గురించి చదువుకున్నాం, గుర్తుందా? అలాంటి మొఘల్ కింగ్డమ్ని స్థాపించిన ఫస్ట్ రూలర్ జహీరుద్దీన్ బాబర్ 1526లో పానిపట్ యుద్ధం గెలిచి ఈ కోహినూర్ని తన రాజ్యానికి తీసుకొచ్చాడు. ఈ రాజు రాసిన బాబర్నామా అనే పుస్తకంలో కోహినూర్ గురించి మాట్లాడుతూ ఈ డైమండ్ వాల్యూతో మన ప్రపంచంలో ఉన్న హాఫ్ పాపులేషన్ యొక్క డైలీ ఎక్స్పెన్స్కి సరిపోతుందని చెప్పాడు. 200 ఏళ్ల తర్వాత బాబర్ వారసులలో ఒకడైన షాజహాన్ చేతికి ఈ వజ్రం వచ్చింది. షాజహాన్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది అందమైన తాజ్మహల్. కానీ ఈ రాజుకి ఇంకొక స్పెషాలిటీ ఉంది. 1628లో షాజహాన్ తన రాజసభలో ఒక నెమలి సింహాసనాన్ని తయారు చేయించుకోవాలి అనుకున్నాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తాజ్మహల్ని కట్టడం కూడా ఇదే టైంలో స్టార్ట్ చేశారు. కానీ 42 ఎకరాల్లో కట్టిన తాజ్మహల్ కంటే ఈ నెమలి సింహాసనం యొక్క ఖరీదు 4 రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఈ సింహాసనంలో కోహినూర్తో పాటు ఎన్నో విలువైన వజ్రవైడూర్యాలని అమర్చారు. అండ్ దీన్ని తయారు చేయడానికి ఆల్మోస్ట్ 7 years పట్టింది. అటువంటి ఆ నెమలి సింహాసనం పైన మొఘల్ వారసులు ఒక 100 ఏళ్ల పాటు ఆ కింగ్డమ్ని పరిపాలించారు. అప్పటిదాకా జస్ట్ ఒక విలువైన వజ్రంగా ఉన్న కోహినూర్ చరిత్ర 18th సెంచరీలో ఎవరూ ఊహించని ఒక మలుపు తీసుకుంది. 1739లో పర్షియన్ కింగ్ అయిన నాదిర్ షా తన భారీ సైన్యంతో మొఘల్ రాజ్యం పైన దాడి చేసి కొన్ని వేల ప్రాణాలు తీశాడు. అప్పటి కథల ప్రకారం ఆ దాడిలో నెమలి సింహాసనం పైన ఉన్న కోహినూర్ రక్తంతో తడవడం వల్ల అది శాపగ్రస్తంగా మారింది అని కొందరు అంటే, ఇంకొంతమందికి ఈ వజ్రం ఎక్కడ ఉంటే అక్కడ దురదృష్టం ఉంటుందని, ఆ కింగ్డమ్స్ కూలిపోతాయనే నమ్మకం స్టార్ట్ అయింది. యుద్ధం ముగిశాక ఆ నెమలి సింహాసనాన్ని తనతో పాటు పర్షియా దేశానికి తీసుకెళ్లాడు నాదిర్ షా. అప్పుడే ఆ వజ్రానికి కోహినూర్ అని పేరు పెట్టాడు. అంటే పర్షియన్ భాషలో నిలువెత్తు కాంతితో వెలుగుతున్న ఒక కొండ అని అర్థం. కానీ అదే కోహినూర్ తనని చీకట్లోకి నెట్టబోతుందని ఊహించలేకపోయాడు. కొంతకాలానికి నదిర్ షా ఆ కోహినూర్ని ఒక కంకణంలోకి మార్చి చేతికి వేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఏదో మాయ జరిగినట్టు సంవత్సరం అవ్వకముందే తన రాజ్యంలో తిరుగుబాటు మొదలైంది. తన సొంత సైనికులే నాదిర్ షాని అతి క్రూరంగా హత్య చేశారు. ఇలా కోహినూర్ని దక్కించుకున్న రాజులు కొంతకాలానికే వివిధ కారణాల వల్ల చనిపోయారు. అలా 1813లో ఈ కోహినూర్ని సొంతం చేసుకున్న లాస్ట్ ఇండియన్ కింగ్ మహారాజా రంజిత్ సింగ్. ఆయన యుద్ధభూమిలో చేసిన సాహసాలను చూసి అతన్ని ది లయన్ ఆఫ్ లాహోర్ అని పిలిచేవారు. అలాంటి ఈ రంజిత్ సింగ్ ఈ కోహినూర్ని తన భుజంపై ఒక ఆర్మ్ బ్రేస్లెట్ లాగా ధరించిన కొంతకాలానికి ఆరోగ్య సమస్యలతో చనిపోయాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం జరిగిందంటే, మహారాజా రంజిత్ సింగ్ చనిపోయాడు అనే న్యూస్ ఒక బ్రిటిష్ న్యూస్ పేపర్లో 1839లో ప్రింట్ అయింది. అందులోనే ఈ కోహినూర్ వజ్రం చాలా రేరెస్ట్ డైమండ్ అని కూడా రాశారు. అప్పటి నుండి బ్రిటిష్ రాజులు ఈ వజ్రాన్ని ఒక కంట కనిపెట్టడం స్టార్ట్ చేశారు. మహారాజా రంజిత్ సింగ్ చనిపోయాక అతని భార్య మరియు తన 10 ఏళ్ల కొడుకు మాత్రమే ఉండడంతో ఆ రాజ్యం మెల్లగా వీక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇదే కరెక్ట్ టైం అనుకొని బ్రిటిష్ కింగ్స్ 1848లో ఆంగ్లో సిక్ వార్ని మొదలుపెట్టారు. ఆ యుద్ధంలో బ్రిటిష్ గెలవడం వల్ల చిన్నవాడు అయిన దులీప్ సింగ్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ వజ్రాన్ని బ్రిటిష్ రాజులకి ఇవ్వక తప్పలేదు. అలా ఆ కోహినూర్ బ్రిటన్కి వచ్చాక దానిని 105 క్యారెట్స్కి రీసైజ్ చేసి ఒక అందమైన కిరీటంలో అమర్చారు. అప్పటికే ఈ వజ్రపు శాపం వల్ల ఎందరో మగవాళ్ళు చనిపోయారని తెలిసిన బ్రిటిష్ రాజులు ఈ కిరీటాన్ని ధరించే ధైర్యం చేయలేదు.
అలాంటి ఆ కిరీటాన్ని బ్రిటన్ మహారాణి అయిన విక్టోరియా 1853లో మొదటిసారిగా ధరించారు. అప్పటి నుండి ఆ వంశంలోని మహారాణులు మాత్రమే కోహినూర్ ఉన్న ఆ కిరీటాన్ని ధరిస్తూ వచ్చారు. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చాక కోహినూర్ని తిరిగి తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ చాలా ట్రై చేసింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం ఆ డైమండ్ 1849లో దులీప్ సింగ్తో జరిగిన ఆంగ్లో సిక్ వార్ అగ్రిమెంట్ ప్రకారం తన ఇష్టంతోనే ఇచ్చాడని చెప్పింది. అలానే 2013లో ఇండియాకి వచ్చిన అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ డేవిడ్ క్యామెరోన్ని ఇదే ప్రశ్న అడిగితే కోహినూర్ తిరిగి ఇవ్వడం కుదరదని, ఒకవేళ ఇస్తే బ్రిటిష్ గతంలో ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన సంపదని తిరిగి ఇవ్వాల్సి వస్తుందని, అండ్ అదే జరిగితే బ్రిటిష్ మ్యూజియం ఖాళీ అవుతుందని అన్నాడు. ఇలా ఎన్నిసార్లు ట్రై చేసినప్పటికీ 2018లో ఇండియన్ సుప్రీం కోర్ట్ మన భారత పురావస్తు సర్వే ప్రకారం కోహినూర్ ఇష్టపూర్వకంగానే బ్రిటిష్ వారికి ఇవ్వబడిందని, దొంగతనంగా లేక బలవంతంగా ఈ వజ్రాన్ని తీసుకోలేదని జడ్జ్మెంట్ పాస్ చేసింది. అలా మనదైన కోహినూర్ బ్రిటన్ వాళ్ళకి సొంతమైంది. ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్లో బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్తో పాటు భద్రపరిచి ఉంది. దీన్ని చూడాలి అనుకునే విజిటర్స్ టవర్ ఆఫ్ లండన్కు ఎంట్రీ టికెట్ తీసుకొని జ్యువెల్ హౌస్కి వెళ్ళి కోహినూర్ వజ్రాన్ని చూడొచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు.